కృష్ణానదిపై ప్రాజెక్టుల పరాధీనంపై గులాబీ అధినేత పోరుబాట పట్టనున్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాంగ్రెస్ సర్కార్ దెబ్బతీయడంపై క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని మొదలుపెట్టనున్నారు. కృష్ణా డెల్టాకు చెందిన ప్రజా ప్రతినిధులు ముఖ్య నేతలకు ఉద్యమ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. కృష్ణా ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ భారీ ఉద్యమం చేపట్టబోతోంది. ప్రాజెక్టుల పరాధీనంపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్టు తెలిసిందే. కేఆర్ఎంబీపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, తెలంగాణ ప్రయోజనాల పట్ల ఆ పార్టీ చిత్తశుద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు కేసీఆర్. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో గులాబీ బాస్ సమావేశం కానున్నారు. 5 జిల్లాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలను సమావేశానికి ఆహ్వానించారు. ఈ మీటింగ్లోనే కేసీఆర్ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. ప్రధానంగా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తే తెలంగాణకు జరిగే నష్టాలను వివరిస్తారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్ నగరానికి తాగునీటికి, నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీర్చేందుకు ఇస్తున్న తాగునీటికి కూడా ఇబ్బంది అవుతుందని వివరించనున్నారు. ఈ నెల 2వ వారంలో నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున రైతులను తరలించేలా పార్టీ నాయకులకు సూచనలు చేయనున్నారు కేసీఆర్.